తెలుగు బిగ్ బాస్ అంటే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ షో కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తారు. ఇక గతేడాది వచ్చిన సీజన్ 7 అయితే సూపర్ హిట్ అయింది. ఒక రైతు బిడ్డ విన్నర్ అవ్వడంతో బిగ్ బాస్ మీద ఆసక్తి మరింతగా పెరిగింది. ఇక సీజన్ 8 త్వరగా స్టార్ట్ చేయడానికి నిర్వాహకులు ప్రయత్నాలను మొదలు పెట్టారట. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ ఎంపికను రెడీ చేస్తున్నారట. అందుకే ఈసారి సెలబ్రిటీలు ఎక్కువగానూ తీసుకువచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారట. ఈ క్రమంలో స్టార్ యాంకర్ మరియు నటి అయిన అనసూయను సీజన్ 8లో కంటెస్టెంట్ గా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు చేసినట్టుగా సమాచారం. జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ ఆ తర్వాత సినిమాలో నటించి తనకంటూ మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. రంగస్థలం, పుష్ప, కిలాడి లాంటి సినిమాలో అనసూయ నటనకి మంచి పేరొచ్చింది. అందంతో పాటు మాటలతో కూడా ఆకట్టుకునే అనసూయ బిగ్ బాస్ లో ఉంటే షోకి మరింత ఆదరణ పెరుగుతుందని నిర్వాహకులు భావిస్తున్నారట. టీఆర్పీ రేటింగ్ కూడా అత్యధికంగా పెంచుకోవాలి అనుకుంటే అనసూయ లాంటి స్టార్ సెలబ్రిటీస్ హౌస్లో ఉండాలని నిర్వాహకులు భావిస్తున్నారట. అందుకే ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఎవరికివ్వరంత హైయెస్ట్ రెమ్యునరేషన్ అనసూయకిచ్చి ఆమెను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారట. అంతేకాకుండా స్టార్ మాలో వచ్చే పలు షోస్ కి యాంకర్ గా కూడా ఛాన్స్ ఇచ్చేలా ఆమెకు ఆఫర్ ఇచ్చారట. గతంలోనే అనసూయ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేస్తుందని ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల అలాగే బిజీ షెడ్యూల్ వల్ల ఆమె రాలేకపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఆమె చేతిలో ఉన్న సినిమాలన్నీ షూటింగ్ కంప్లీట్ చేయడంతో బిగ్ బాస్ నుండి ఆఫర్ రావడంతో సీజన్ 8లోకి రావడానికి ఆమె కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా ఫిలిం నగర్ నుండి సమాచారం. ఆమె గనక వస్తే ఖచ్చితంగా టాప్ 5కి చేరడం ఖాయం. అంతేకాకుండా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవాలని మహిళా విభాగంలో అనసూయ వస్తే ఖచ్చితంగా టైటిల్ కూడా గెలిచే అవకాశం ఉంది. మహిళల సపోర్ట్ ఎక్కువగా అనసూయకు ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఒక స్టార్ స్టేటస్ ఉన్న అనసూయ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే సందడి అంతా ఇంత ఉండదు. టీఆర్పీ కూడా చాలా పెరుగుతుంది. ఇప్పటి వరకు వచ్చిన టీఆర్పీ రేటింగ్ కూడా బద్దలయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఈసారి ఆమెను ఎలాగైనా హౌస్ లోకి తీసుకురావాలని బిగ్ బాస్ టీం గట్టి ప్రయత్నాలు చేస్తుంది. మరి సీజన్ 8లో అనసూయ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక సీజన్ 8 కోసం అనసూయతో పాటు దాదాపు 20 మందికి సంబంధించిన సెలబ్రిటీలను కూడా సెలెక్ట్ చేయడానికి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. షో గ్రాండ్ ఓపెనింగ్ రోజునే 20 మంది ఎంటర్ అవుతారని సమాచారం. ఆ తర్వాత 5గా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని తెలుస్తుంది. ఈసారి బిగ్ బాస్ హౌస్ చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. అలాగే గేమ్స్, టాస్కులు, క్యాప్చర్ అయ్యే విధానం, నామినేషన్ ప్రక్రియ, అలాగే ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ప్రేక్షకులు ఊహించని విధంగా సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక సీజన్ 8కి కొత్త హోస్ట్ వస్తారని సమాచారం. నాగార్జున 2-3 సినిమాలతో బిజీగా ఉండాలని తెలుస్తుంది. దాంతో బిగ్ బాస్ కి ఈసారి డేట్లు కేటాయించలేని పరిస్థితిలో నాగున్నట్టుగా సమాచారం. అందుకే సీజన్ 8కి కొత్త హోస్టును తీసుకువచ్చే ప్రయత్నం కూడా బిగ్ బాస్ టీం చేస్తుంది. అన్ని కుదిరితే జూన్ లేదా జూలైలో సీజన్ 8 స్టార్ట్ చేయాలని నిర్వాహకులు చూస్తున్నారట. మరి సీజన్ 8 ఎలా ఉండబోతుంది, హోస్ట్గా ఎవరు వస్తారు, అనసూయ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.